పెద్ద వాడికి అసలకి నేర్పించినోడు ఎవడు? దీని ఎనకాల ఏంటి శక్తి ఉంది? ఏంటనేది క్లియర్‌గా తెలుసుకోవాలి. ఎందుకంటే రకరకాలు పుట్టుకొస్తున్నారు. కావాలని ఇలాంటి డబ్బు కోసం గావచ్చు, లేకుంటే పేరు ప్రతిష్టల కోసం గావచ్చు, రకరకాల ఒక్కొక్కడి మైండ్‌లో ఒక్కొక్కటుంటదండి. కొంతమంది పేరు ప్రతిష్టల కోసం ఇలాంటివన్నీ జేస్తా ఉంటారు. కొంతమంది డబ్బు కోసం ఇలాంటివన్నీ జేస్తా ఉంటారు. దాని ఎనకాల ఏంటిదని కుట్రకోణం ఏంటనేది కనిపెట్టాలి. ఖచ్చితంగా దీన్ని ఛేదిస్తారనైతే కోరుకుందాం తెలంగాణ గవర్నమెంటు. దీన్ని మటుకు అస్సలు క్షమించొద్దండి. ఇప్పుడు రంగనాథ్ గారు కొన్ని సంవత్సరాలుగా అక్కడ పని జేస్తా ఉన్నారు. ఆయనేమన్నా లక్షల కోట్లు సంపాదించాడు, ఏమి కూడబెట్టుకోలేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా హింసించడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదండి. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇలాంటి వీర్రాఘరెడ్డి లాంటి వాళ్ళు వీడికి యక్షోకులమే కావాలా? నువ్వు సభ పెట్టుకొని నువ్వు పిలువు రామరాజ్యం మేము స్థాపించామండి. దీనిలో పార్టిసిపేట్ చేయండి. మీకు దీనిలోకొచ్చే వాళ్ళందరూ గూడా మీరు రాముడికి అంకితమై పనిజేయాలి. ఎలాంటి ఆశలు, అత్యాశలు లేకుండా పనిజేయాలని పిలవండి. వస్తారు, వచ్చేవాళ్ళు జాయిన్ అవుతారు. లేకుంటే లేదు. అది పోగొట్టి నువ్వు రాజ్యాంగం ప్రకారంగా, చట్టం ప్రకారం ఎళ్ళకుండా మనం ఒక దాన్ని తయారు చేసుకున్న దాన్ని నువ్వు ధిక్కరించి ఆహ్, ముందుకెళ్ళడం అనేది అతను హిందువు అయినా సరే మనమైతే వ్యతిరేకించాల్సిందే. అతను ఖచ్చితంగా ఖండించాలి. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు గనక ఇతన్ని వీర్రాఘరెడ్డిని మనం ఖండించి ఆపకపోతే రేపొద్దున ఇలాంటి వాడు చాలా మంది పెరిగిపోతారండి. బంగ్లాదేశ్‌లో చూసాం గదా! అలా అయిపోద్ది మన దేశం గూడా. ఇలాంటి వాళ్ళని అయితే అస్సలకి ప్రోత్సహించకూడదు. దీన్ని ఇమ్మీడియేట్‌గా అయితే యాక్షన్ తీసుకొని దీనికి ఎక్కడికిక్కడే ఎమ్మటే క్లోజ్ చేయాలండి. ఇలాంటి వాళ్ళనైతే ఇంత దారుణంగాన వాడు డైరెక్ట్‌గా వీడియోలు పెట్టుకున్నాడంటే వాడి వెబ్‌సైట్‌లో వాడికెంత పొగరు అంటే ఎంత బలుపుందో అర్థం చేసుకోండి. వాడాడ అంత అర్చకుడు ఆయన చిలుకూరు బాల టెంపుల్ ఎప్పుడు పెద్ద పెద్ద చరిత్ర ఉంది.